హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జూలై నెలలో పెన్షన్దారులకు 2 శుభవార్తలు రావడం జరిగింది. కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారుల కోసం జూలై నెలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూలై నెల పెన్షన్ పంపిణీ సాధారణంగా జూలై 1 మరియు జూలై 2 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి నెల మాదిరిగానే అర్హులైన లబ్ధిదారులకు విలేజ్ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అమౌంట్ అందించే విధానం కొనసాగించవచ్చని తెలుస్తుంది. జూలై 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్షన్ పంపిణీ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఆ రోజు ఏదైనా కారణంతో పెన్షన్ తీసుకోలేకపోయిన వారు లేదా ఇతర ప్రాంతాల్లో ఉండి అందుకోలేని వారికి జూలై 2వ తేదీన మరో అవకాశం కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే కొంతమంది లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వారి బ్యాంక్ అకౌంట్లోకి కూడా పెన్షన్ అమౌంట్ జమ కావచ్చు. ఇక కొత్త పెన్షన్స్ విషయానికి వస్తే ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న కుటుంబాల్లో భర్త మరణించిన సందర్భాల్లో అర్హత ఉన్న భార్యలకు సంబంధిత కేటగిరీ కింద పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ నెలలో దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషను పూర్తయి వారు అర్హులుగా నిర్ధారణ అయితే జూలై నెల నుంచి పెన్షన్ పొందే అవకాశం ఉందని సమాచారం. అర్హత ఉన్నవారికి ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 4,000 రూపాయల వరకు అందే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇది పూర్తిగా అధికారిక అర్హత పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. ఇక అపీల్స్ చేసుకున్న లబ్ధిదారుల విషయానికి వస్తే ఇటీవలే జరిగిన వెరిఫికేషన్ సమయంలో క్యాన్సిలేషన్ నోటీసులు పొందిన వారిలో చాలామంది తాము ఇంకా అర్హులమేనని పేర్కొంటూ అపీల్ చేసుకున్నారు. అలాంటి వారి విషయంలో తుది నిర్ణయం వచ్చే వరకు మరియు కొత్త సదరం సర్టిఫికెట్ జారీ అయ్యే వరకు ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ను కొనసాగించే అవకాశం ఉందని సంబంధిత అధికారుల ప్రకటనలో పేర్కొన్నట్లు సమాచారం అందుతుంది. అంటే అపీల్ చేసిన వారు వెంటనే పెన్షన్ కోల్పోతారని ఆందోళన అవసరం లేదని తెలుస్తుంది. అయితే ఈ అంశాలన్నిటికీ సంబంధించి తుది నిర్ణయాలు మరియు అమలు విధానం అధికారిక ప్రభుత్వ ప్రకటనలు, స్థానిక సచివాలయం సమాచారం లేదా సంబంధిత శాఖల ఆదేశాల ప్రకారమే ఉంటాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.